ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. 29వ తారీఖు 7వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. దేని కాలమందు అది నుండునట్లు సమస్తము ఆయన చక్కగా నియమించి ఉన్నాడు. మరి ఇదేంటి అంటే సృష్టి సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, ఋతువులు, వర్షాలు, చలికాలము, సూర్యకాలము, ఎండాకాలం అలాగే ఇవన్నీ కూడా కాలములు, ఇవన్నీ దేని కాలమందు అవి ఉండినట్లు చక్కగా దేవుడు నియమించి ఉన్నాడు. ఈ సృష్టినే దేవుడు చెప్పిన క్రమంలోనే సృష్టి ప్రారంభమై ఇప్పుడు కొన్ని వేల కోట్ల సంవత్సరాలు అయింది. అయినా ఆ క్రమంలోంచి అవి తప్పిపోకుండా ఆ క్రమంలోనే అన్నీ జరుగునట్లు దేవుడు నియమించి ఉంచాడు. నీ జీవిత పరిమాణం చాలా తక్కువ. బైబిల్లో ఒక కీర్తనాకారుడు అంటాడు, నా దినములు ఎన్నో, నన్ను లెక్కించుట నాకు నేర్పించు ప్రభా అని అడుగుతాడు. మన దినాలు ఎంతండి, వాటి జీవితం ఎంత, వాటి పరిమాణం ఎంత, ఇంతలో ఉండే అంతలో ఆవిరైపోయే వాళ్ళం. అలాంటి బ్రతుకుల్లో ఉన్న మనం మన జీవితాలలో అన్నీ చక్కగా జరగాలి అంటే సృష్టి ఎలాగ దేవుని మాటకి లోబడిందో సృష్టిని చేసిన దేవుడు నీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టి, ప్రభువా ఇదిగో నా జీవితం, ఇదిగో నా బ్రతుకు, నేను నా ఇష్టం, నాకు అది ఇష్టం, నాకు ఇది ఇష్టం కాదు, అవి నీకు మంచివో కాదు, నువ్వు ఉద్యోగంలో ఉంటే నీ జీవితం బాగుంటుందో, వ్యాపారం చేస్తే బాగుంటుంది, నీకేది ఇష్టమని ఎటు పడితే అటు నువ్వు వెళ్ళకు, పరుగులెట్టకు. ప్రభువా అని చెప్పి దేవుని పాదాల దగ్గర నువ్వు మోకరించి వాక్యము చదువు. దేవుడి మనసు ఏటో అర్థమవుతుంది, దేవుడు ఎవరికి తోడై ఉన్నాడో అర్థమవుతుంది, దేవుడు ఎవరిని వర్ధిల్ల చేశాడో అర్థమవుతుంది, దేవుడు ఎవరెవరిని కాచి కాపాడాడో నీకు అర్థమవుతుంది. దేని కాలమంది అది జరిగినట్లు దేవుడు కూడా నీ జీవితంలో అన్నీ చక్కగా నియమించాడు. నీవు ఆలస్యం అనుకున్నంత మాత్రాన ఆలస్యం అవదు, నువ్వు కంగారు పడినంత మాత్రాన అది ముందుగా రాదు. కానీ దేవుని యొక్క క్రమంలోనే ఉన్నాం కాబట్టి దేవుని దగ్గర గోజాడు, దేవునికి అన్నీ తేటగా తెలియపరుస్తాడు. దాని కాలమంది అవి ఖచ్చితంగా జరుగును కాక. ప్రైజ్ ద లార్డ్.